శుభోదయం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి అధిగమించడానికి పరిష్కార మార్గాలు ఉంటాయి. కష్టాలు వచ్చాయని అధైర్యపడి మన మీద మనకు నమ్మకం లేకుండా ఉంటే ఆ కష్టాలు తీరవు. కష్టాలు వచ్చినప్పుడు ఓర్పు సహనంతో ఆలోచించి ఆ కష్టాలని మనము అధిగమించాలి. కష్టాలు సుఖాలు అనేది జీవితంలో సహజం. వాటిని ఆలోచనలతోని ఓర్పుతోని సహనంతో వాటిని అధిగమించాలి. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ మీ ముందు ఉంచుతాను. ఒక పక్షి ఆకాశ మార్గంలో ఎగురుతుంది అన్నమాట. అది ఆనందంగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో ఎగురుతూ పోతుంటే దానికి ఒక గ్రద్ద తటస్థించబడింది. వెంటనే ఆ గ్రద్ద ఈ పక్షిని చూసి వెంబడిస్తుందన్నమాట. దీన్ని ఎట్లాగైనా తిని నా ఆకలిని తీర్చుకోవాలని ఆ గ్రద్ద ప్రయత్నం చేస్తుంది. వద్దు, నన్ను తినకండి అని ఆ పక్షి ఆ గ్రద్దను ఎంతో ప్రాధేయపడింది. అయినా కూడా ఆ గ్రద్ద వినలేదు. ఎందుకంటే ఆహారం దొరికితే ఎవరైనా వదిలిపెట్టారు కదా. ఆ గ్రద్ద వినలేదు. వినకుండా ఆ పక్షిని వెంటాడుతూ వెంబడించింది అన్నమాట. వెంటనే ఆ పక్షి అన్నది, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను బ్రతికి లేకపోతే అవి జీవించలేవు, దయచేసి నన్ను వదిలిపెట్టండి ప్రభు అని ఆ గ్రద్దను వేడుకుంది. వెంటనే ఆ గ్రద్ద ఆలోచించింది, సరే ఈ పక్షిని ఎట్లాగైనా తినాలంటే ఆమె ఒక ప్రాధేయత కూడా చేస్తుంది. దానికి ఎందుకు కాదనాలి? ఒక షరతు పెట్టి, ఆ షరతు ఎట్లాగూ ఆ పక్షి చేయలేదు, షరతు పెట్టి దానిలో ఓడించి మనం పక్షిని తినేయాలనే ఆలోచనతోని, సరే ఇప్పుడు నేను ఒక షరతుని మీకు విధిస్తున్నాను. ఆకాశ మార్గంలో అతివేగంగా మనం ఒక డెస్టినీ ముగింపు రేఖను ఒకటి పెట్టుకుందాం. ఎవరైతే ముందుగా ఆ ముగింపు రేఖకు వస్తారో, ఆ రేఖను ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఒకవేళ నువ్వు గెలిచినట్టయితే నేను నిన్ను వదిలేస్తాను, అదే నేను గెలిచినట్టయితే నిన్ను తినేస్తాను అని చెప్పింది. ఎట్లాగూ ఆ పక్షి ఎగరలేదు, ఆ డెస్టినేషన్ను దాటలేదు కాబట్టి వెంటనే మరి ఆ పక్షి కూడా ఒప్పుకుంది ఈ షరతుకు. ఎందుకంటే ప్రాణాలు దక్కాలంటే మరి ఏదో ఒకటి ఆలోచించాలి కదా అని ఆ పక్షి ఆ షరతుకు ఒప్పుకుంది. వెంటనే వీరి యొక్క పందెం స్టార్ట్ అయింది. ఆ పందెం లోపల ఈ గ్రద్ద అతివేగంగా ఎగరబోతున్న సమయంలోనే ఈ పక్షి ఆ గ్రద్ద తల మీద ఎక్కిందనమాట. ఎక్కిన తర్వాత ఆ గ్రద్ద ప్రయాణిస్తూనే ఉంది అతివేగంగా. ఎప్పుడైతే డెస్టినేషన్ ముగింపు రేఖ వచ్చిందో వెంటనే ఈ పక్షి ఆ ముగింపు రేఖకు అవతల వైపున దూకేసింది. ఆ పందెం లోపల పక్షి గెలిచింది. వెంటనే ఆ గ్రద్ద పక్షి తెలివితేటలకు ఆశ్చర్యపడి దాన్ని వదిలేసింది. చూసారా, పక్షి తన తెలివితేటలతో తన ప్రాణాన్ని దక్కించుకుంది. తన మీద ఉన్న నమ్మకాన్ని తను గౌరవించింది. తన తెలివితేటల్ని నమ్మింది కాబట్టి అది ఆ పందెంలో గెలిచింది, ప్రాణాలను రక్షించుకుంది. కాబట్టి మనిషి కూడా ఎప్పుడైతే వారికి దుఃఖాలు అపాయాలు వచ్చినప్పుడు వాటి మీద అధైర్యపడకుండా ఆలోచించి వాటిని అధిగమించాలే తప్ప వాటిని వెంటాడి వాటిని ఆలోచనలతో తప్పించుకోవాలి తప్ప అధైర్యపడకుండా ఉండాలి. అంతే తప్ప అధైర్యపడి జీవితాన్ని మనం పణంగా పెట్టి వాటిని ఎదుర్కోలేక మన జీవితాన్ని ముగించవద్దు. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.